అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కొన్ని విషయాలు చర్చించుకుందామండి. మన భూమిని ఎవరైనా కబ్జా చేస్తే దాన్ని మనం ఏ విధంగా తిరిగి పొందాలి, తిరిగి దక్కించుకోవాలి. ఇది చాలా మందిలో వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే కొందరు భూములు ఆ ఉన్న ఊర్లో ఉండకుండా జీవనోపాధి కొరకు వేరే దేశాలకు వెళ్ళడం కానీ, వేరే జిల్లాలకు వెళ్ళడం కానీ, వేరే ప్రదేశాలకు వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. అయితే ఆ భూమి పక్కవారు వాళ్ళ పాలవాళ్ళు వాళ్ళ బంధువులు కావచ్చు, వేరే వాళ్ళకి కౌలుకి ఇవ్వడం ద్వారా కావచ్చు. మరి ఏం చేస్తారంటే ఆ భూమిని ఇచ్చిన వారికి కౌలుకి ఇస్తారు. కొన్ని సందర్భాలలో వారే ఉంది కదా అని చెప్పేసి పడా ఉన్నా పర్వాలేదు, అంటే ఓపెన్గా ఉన్నా పర్వాలేదు అని వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి రైతులు అంటే వాళ్ళు ఒక జీవనోపాధి జాబ్ పర్పస్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వేరే దేశాలకు జాబ్ పర్పస్లో కావచ్చు, వేరే విధంగా కావచ్చు బయట దేశం వెళ్ళిపోయినప్పుడు ఆ భూమి పేరు పట్టా పాస్బుక్లో వాళ్ళదే ఉంటుంది. రిజిస్టర్లో కానీ, పహానీలో కానీ, తహసీల్ ఆఫీసులో కానీ, సబ్ రిజిస్టర్ల ఆఫీసులో వాళ్ళ పేరు ఉంటుంది. కానీ ఆ భూమి అనేది వాళ్ళు కాస్తులోకి ఉండరు, అంటే వాళ్ళు సేద్యంలో చేయలేరు. వాళ్ళు ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల తర్వాత వస్తే వారికి ఈ భూమి కబ్జా జరిగినట్టుగా తెలిసిపోతుంది. అంటే వేరే వాళ్ళు దాన్ని సాగు చేసుకోవడం, కల్టివేషన్ చేసుకోవడం, వాళ్ళు అడిగితే తిరిగి అడిగితే మేము 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుండి మేము దీన్ని సాగు చేసుకుంటున్నాము, ఇది భూమి మాదే, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని రకరకాల మాటలతోటి ఇబ్బందులు పెడతా ఉంటారు. కొందరు రికార్డులు సైతం మార్చి ఏదో జిరాక్స్ ఆ సర్వే నెంబర్ సంపాదించుకొని జిరాక్స్ ద్వారానో ఏ విధంగానో దానిని పట్టుకొని వేరే విధంగా, అంటే మనము ఎవరిని విమర్శించడం కాదు, కానీ కొంత డబ్బులకు అమ్ముడు పోయి కొన్ని రకాలుగా ఇబ్బందులు చేసేసి వాళ్ళ పేరు మీద ల్యాండ్ రాయించుకోవడం, దొంగ సర్టిఫికేట్ పుట్టించుకోవడం, దొంగతనంగా వాళ్ళ పేర్లు మార్చుకోవడం, వాళ్ళు అమ్మినట్టుగా కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడం, ఆ విధంగా చేస్తారు. దీనిని మళ్ళీ అసలైన ఓనర్ ద్వారా ఎవరైతే ఆస్తి మాది అని వస్తారో వాళ్ళు మాది అని వచ్చినప్పుడు ఈ ల్యాండ్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక అడ్వకేట్ దగ్గర వెళ్ళడం, తర్వాత కోర్టు కేసులు వేయడం. అంటే దానికన్నా ముందు వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, రెవెన్యూ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామ పెద్దలకు కానీ అందరికీ భూమి మాది అని తెలిసి ఈ భూమి ఆ విధంగా జరిగింది, అన్యాయం జరిగిందని చెప్తారు. చెప్పినా కానీ ఏమవుతుంది, పెద్ద మనుషులతో మాట్లాడతారు, చేస్తారు, అవుతుంది పోతుంది అంటారు. కానీ అతనికి అంగబలం అర్ధబలం ఉండటం వల్ల ఇతనికి అంగబలం అర్ధబలం ఉన్నా లేకున్నా అది లీగల్గా ఆయన డాక్యుమెంట్ పేరు ఉన్నా కానీ ఇతరుల పేరు మీద వేరే వాళ్ళ పేరు ఆ ల్యాండ్ మీద ఉండి వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని, కబ్జా అంటే ఏంటి, ఆక్రమించుకోవడం. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోవడమా, లేకపోతే పునాదులు వేయడమా, లేకపోతే చుట్టూ ఫెన్సింగ్ చేయడమా, లేకపోతే వేరే వాళ్ళతోని దాన్ని కల్టివేషన్ వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంటుంది. వీరు వచ్చి అడిగితే ఈ భూమి మాదేనంటే మేము ఎప్పటి నుంచో చేసుకుంటున్నాము, మాది ఇది మీరెట్లా వస్తారని అవుతారు. అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఓనరు అతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ కాపీలు, పహానీలు, పాస్బుక్లు, దానికి ల్యాండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫర్మేషన్, సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి బంధువులు కానీ పాలవాళ్ళు కానీ వాళ్ళందరి దగ్గర సేకరించి మళ్ళీ ఒక అడ్వకేట్ ద్వారా కోర్టులో ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. సివిల్ కేసు అది జిల్లా కోర్టులోనా, అది డిస్టిక్, అంటే ఆ ల్యాండ్ యొక్క వాల్యుయేషన్ ప్రకారంగా తాలూకా కోర్టు, జిల్లా కోర్టు, రకరకాల కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులో ఫైల్ చేసి ఆ కోర్టు వారు ఏం చేస్తారు, అన్ని రకాలుగా ల్యాండ్ మీది అని నిరూపించుకోవడానికి చాలా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పాత రికార్డులని పరిశీలించిన తర్వాత అప్పుడు తుదికి తీర్పు వస్తుంది. ఈ తీర్పు రావడానికి ఎంతో టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఈ టైంలో డబ్బు వృధా ఖర్చు అవుతుంది, టైం ఖర్చు అవుతుంది, ప్రజలు పబ్లిక్లో బంధువుల చాలా తలనొప్పిగా తయారవుతుంది. ఎవరైతే ల్యాండ్ కబ్జా చేసినో వాళ్ళతో గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికి ల్యాండ్ కబ్జా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ల్యాండ్ను మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూసుకొస్తూ ఉండండి, పరిశీలించి ఉండండి. లేదంటే మీరు రాలేకపోతే, చాలా దూరంలో వేరే దేశాలలో ఉండి రాలేకపోతే మీ బంధువులకైనా, మీ పాల వాళ్ళకైనా, మీకు తెలిసిన వాళ్ళకైనా చెప్పి ఆ ల్యాండ్ గురించి వివరాలన్నీ తెలుసుకోమని చెప్పండి. మరియు ల్యాండ్కు సంబంధించినటువంటి వీలైతే ఫెన్సింగ్ కూడా చేయించుకోండి. ఈ రోజులలో అందరూ ఫెన్సింగ్ చేపిస్తున్నారండి. సిమెంట్ పోల్స్తోని, సిమెంట్ బిల్లలతోని, సిమెంట్ కన్నీళ్లతోని కానీ, రాళ్లతోని కానీ, ఫెన్సింగ్ తీగలతోని కానీ ఫెన్సింగ్ చేయించుకొని దానికి ఒక గేట్ లాగా, ఒక నంబర్ లాగా చేయించుకొని ఈ ల్యాండ్ కబ్జా కాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. జాగ్రత్త అవసరమే. ఇంతకుముందు ఉన్నటువంటి ల్యాండ్ ఒక పేరు మీద, ఒక మాట మీద చెప్తే వినేది. ఇప్పుడు ల్యాండ్ భూముల విలువ పెరిగింది కాబట్టి ఎప్పుడో పనికి మాలిన, అంటే చాలా సంవత్సరాల క్రితం
వదిలిపెట్టిన భూమిని కూడా ఇప్పుడు వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే భూమిలో భూబకాసురులు కబ్జాదారులు ఉన్నారు కాబట్టి దానికి పాత రికార్డు పరిశీలించి పాత రికార్డు తెచ్చుకొని అవసరమైతే ఆ భూమి యొక్క నక్ష, ఆ గ్రామం అనుకోండి, ఆ గ్రామ కంఠం యొక్క నక్ష ఏంటి, ఆ భూమి ఏంటి, ఆ సర్వే నెంబర్ ఏంటి, ఏ సర్వే నెంబర్ మీద ఎంతెంత భూమి ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది, అన్ని వివరాలు తీసుకుంటున్నారు. తీసుకోవాలి కూడా. ఎప్పుడు ప్రతిసారి మీరు సంవత్సరమా 2 సంవత్సరం 3 సంవత్సరాలకు ఒక్కసారి అయినా కానీ ఈసీకి వెళ్ళి ఆ డీటెయిల్స్ తీసుకొని ఆ ల్యాండ్ మన పేరు మీద ఉందా, లేదంటే కబ్జా జరిగినదా, లేదంటే ఎవరికన్నా అమ్మినారా, కొన్నారా మీకు తెలియకుండా, సబ్ రిజిస్టర్లో రిజిస్టర్డ్ అయిందా, అవన్నీ వివరాలు తెలుసుకోవాలి. మీ భూమిని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. బురదలో కాలు వేసి బురద కడుక్కునే బదులు ఆ బురదలో కాలు వేయకుండా చూసుకోవాలండి. ఇప్పుడు భూమి కబ్జా అయిన తర్వాత బాధపడడం కన్నా భూమి కబ్జా కాకుండా చూసుకోవడం, చాలా జాగ్రత్త పడడం చాలా ముఖ్యమైన విషయం. జాగ్రత్త పడాలి ఎవరి భూమి అయినా సరే. ఈ రోజులలో చాలామంది భూముల మీద చాలా నష్టపోతున్నారు. భూముల కేసులు చాలా అవుతున్నాయి. ప్రతి కోర్టులో, ప్రతి జిల్లా కోర్టులో కానీ, తాలూకా కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, రిట్ పిటిషన్లు కానీ, భూముల విషయాల్లో కానీ చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అమ్మిన తర్వాత కూడా మళ్ళీ వస్తున్నారు, దొంగ సంతకాలు, దొంగ సాక్ష్యాలు పుట్టిస్తున్నారు, దొంగ కాగితాలు పుట్టిస్తున్నారు, పట్టా పాస్బుక్లు అవన్నీ పుట్టిస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళతో చేతులు కలిపి. అంటే మనం ఇక్కడ ఎవరిని ఏమన్నా కానీ ఎవరికైనా కోపం వస్తుంది. విడుమంటే పాము కోపం, పట్టమంటే కప్ప కోపం అన్నట్టుగా మనం ఎవరిని అన్నా కానీ మమ్మల్ని అంటారని వాళ్ళు అనుకుంటారు. మీరు మనది ఆస్తిని మనము కాపాడుకోవాలి. భూమిని కబ్జా కాకుండా పరిశీలించుకోవాలి, చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి, వెళ్ళి వస్తూ ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం ఇవ్వాలి, మన ఫోన్ నంబర్లు ఇవ్వాలి. అందుబాటులో లేకపోతే ఎవరైనా వస్తే మాకు ఫోన్ చేయమని చెప్పి ఫోన్ నంబర్లు ఇచ్చుకోవాలి. పక్కపుంట ఆ భూమికి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళతోనే సఖ్యత మెదిలి మన భూమిని మనం కాపాడుకోవాలి. నమస్కారం అండి.